సో సార్ సాఫ్ట్‌వేర్‌లో పనిచేసే వాళ్ళు బేసిక్‌గా ఎక్కువసేపు ఇంట్లో ఉన్నా గానీ, ఒకవేళ ఆఫీస్‌లో ఉన్నా గానీ, సిస్టమ్ అనేది వాళ్ళ లెగ్స్ మీద అట్లా ప్లేస్ చేసుకొని వర్క్ చేస్తా ఉంటారు. అండ్ ఇంకోటి ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. సో, అట్లా కూర్చునే వాళ్ళకసలు యోగా అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది? ఎందుకంటే వాళ్ళకి వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వెయిట్ గెయిన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటది. వాళ్ళకసలు యోగా అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది? అయితే ఇక్కడ ఫస్టు సాఫ్ట్‌వేర్ వాళ్ళ కష్టాలు ఎలా మొదలవుతాయంటే, ఇలా ల్యాప్‌టాప్ పెట్టుకొని తల వంచడం ద్వారా స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మన హెడ్ ఒక 10, 12 కేజీస్ అనుకోండి. ఇలా వంచినప్పుడు ఇక్కడ వెయిట్ అనేది 12 కిలోలు ఇక్కడ వేస్తున్నాం. హ్మ్. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏమవుతుందంటే బల్జింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. బల్జింగ్ స్టార్ట్ అయినప్పుడు బ్రెయిన్ నుంచి చాలా చాలా శరీరంలో 72,000 నాడీస్ ఉంటాయన్నమాట. హ్మ్. అంటే ఎంటికల కంటే సన్నగా ఉంటాయన్నమాట. అవి కంప్రెస్ అయిపోతాయన్నమాట. హ్మ్. ఆ కంప్రెస్ అయ్యే వరకు ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది ఆగిపోతుంది. దాని నుంచి కామన్‌గా సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్‌లో ఈ స్పాండిలైటిస్ ఒకటి, స్పాండిలోసిస్ ఒకటి, లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లా వంగి కూర్చుంటారనమాట. లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, సయాటికా సమస్యలు, డిస్క్ బల్జింగ్, డిస్క్ లొకేషన్ ఇలాంటి అనేక రకాల సమస్యలతో సతమవుతాం. నెక్స్ట్ హ్మ్. షోల్డర్ అనేది రోల్ చేసుకొని కూర్చుంటారనమాట. దీని నుంచి ఏమవుతుందంటే ఆక్సిజన్ సరిగా అందదు. ఓకే. ఓకే. అందకపోయే వరకు లంగ్ కెపాసిటీ తగ్గడాలు, కొంచెం మెట్లు ఎక్కుతూనే అలసిపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఆ స్ట్రెస్ అంతా తీసి కోపం స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. అవునా? సో, ఇవన్నీ కోపాలన్నీ కూడా ఎక్కడెక్కడికో దారి తీస్తూ ఉంటాయన్నమాట. సో, వర్క్ చేయడం తప్పు కాదు. కానీ ల్యాప్‌టాప్ అనేది ఈ హైట్‌ని మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. హెడ్ అనేది ఎప్పుడు స్ట్రెయిట్‌గా ఉండాలన్నమాట. ఈ ల్యాప్‌టాప్ ఈ హైట్‌లో మెయింటైన్ చేసుకొని పని చేసుకోవాలి. అండ్ ఎవ్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైనా కూడా ఈవెన్ ఆఫీస్‌కి వెళ్ళి పని చేసే వాళ్ళైనా కూడా ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి కంపల్సరీగా ఓ చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావాలి, ఆక్సిజన్ ఫ్లో ఇంప్రూవ్ కావాలి. ఇలా కూర్చొని మొత్తం ఏమైతుందంటే ఇంబాలెన్స్ అయిపోతుంది. ఇలా కూర్చొని జస్ట్ ఇలా ట్విస్టింగ్ చేసుకోవడాలు కానీ, లైట్‌గా బెండింగ్ చేసుకోవడాలు, బెండ్ చేసేటప్పుడు హంచ్ రాకుండా ఇలా బెండ్ చేసుకోవడాలు కానీ, మధ్య మధ్యలో కాళ్ళు లిఫ్ట్ చేసుకోవడాలు కానీ, నెక్స్ట్ టో బెండింగ్ చేసుకోవడాలు, యాంకిల్ రొటేషన్స్, హ్మ్. యాంకిల్ బెండింగ్స్, నీ బెండింగ్స్ ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళకు జాయింట్ పెయిన్స్ రాకుండా, నెక్ పెయిన్స్ రాకుండా, లోవర్ బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏమైపోతుందంటే లంచ్ తర్వాత ఇమ్మీడియట్‌లీ కూర్చుంటారనమాట. అవును. కూర్చోవడం వల్ల డైజెషన్ కరెక్ట్‌గా కాదు. కాకపోయే వరకు ఒక్కొక్కరి బాడీలో ఫ్యాట్ అక్యుములేషన్స్ అనేటివి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి చేతిలో ఫార్మ్ అవుతుంది. కొంతమందికి అబ్డామిన్‌లో ఫార్మ్ అవుతుంది. కొంతమందికి థైస్‌లో ఫార్మ్ అవుతుంది. హ్మ్. కొంతమందికి హిప్స్‌లో ఫార్మ్ అవుతుంది. అట్లా డిఫరెంట్ ప్లేసెస్‌లో ఫార్మ్ అయితూ ఉంటుంది. ఎందుకు అంటే డైజెషన్ అనేది సరిగ్గా కాకపోవడం వల్ల. సో, అన్నెసెసరీ అక్యుములేటెడ్ టిష్యూస్ అన్నీ కూడా వేరే పార్ట్స్‌కి అక్కడ అక్యుములేట్ కావడం జరుగుతుంది. దాని నుంచి ఏమవుతుందంటే వాళ్ళ ఆకృతి మొత్తం దెబ్బతింటుందనమాట. ఆ ఆకృతి ఎప్పుడైతే వాళ్ళు నోటీస్ చేయరు, ఎవరైనా చెప్పారనుకోండి, "ఏమైంది ఇంత లావు అయిపోయారంటే" ఇంకా పోరాటం స్టార్ట్ అయిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ డే పొద్దున షూ వేసుకుంటారు, రన్నింగ్‌లు, జంపింగ్సు. సో, ఒకటేసారి విగరస్‌గా బాడీని ఎక్సర్‌సైజ్‌కి ఇది చేయొద్దు. స్లోగా చేయాలనమాట. సో, ఒకటి కాకుంటే ఒకటి. కొద్ది రోజులు వాకింగ్‌కెళ్తారు, కొద్ది రోజులు రన్నింగ్‌కెళ్తారు. కొంతమంది ఇంకెవరో చెప్తారు స్విమ్మింగ్‌కెళ్తారు. కొంతమంది ఇలా డిఫరెంట్ ఎక్సర్‌సైజ్‌ని ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటివి కాకుండా ఇక్కడ యోగాకి మీకు ఎలాంటి డంబుల్స్ అవసరం లేదు, ఎలాంటి మిషనరీస్ అవసరం లేదు. మన బాడీయే ఒక 50 కేజెస్ ఉంటే 50 కేజెస్ డంబుల్ ఇది. ఓకే. సో, దీంట్లో బాడీని లిఫ్ట్ చేసే ఆసనాలుంటాయి. ఓకే. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చేసే ఆసనాస్ ఉంటాయి. ఓకే. స్ట్రెచింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు ఏమంటారంటే, సంవత్సరాలు నేను చూస్తూ ఉంటాను గదా! 4, 5 సంవత్సరాలు చేసినా కూడా వాళ్ళు తగ్గరు. హ్మ్. ఎందుకు తగ్గరు అంటే, ఇప్పుడు ఐరన్ పని చేసేవాడు బ్లాక్ స్మిత్ అంటారు. ఐరన్ అవును. పని చేసేవాడు. ఆ ఐరన్ పని చేసేవాడు ఫస్ట్ దాన్ని హీట్ చేసిన తర్వాత బెండ్ చేస్తేనే షేప్ వస్తుంది. అవునా? నువ్వు ఆడ హీట్ చేస్తున్నావు, మళ్ళొచ్చి చల్లనీళ్ళు పోసుకుంటున్నావు. ఏమైపోతుంది? హార్డనింగ్ అవుతుంది బాడీ అంతే. సో, రన్నింగు, వాకింగు చేయడం తప్పు కాదు. చెయ్యండి. కానీ దాని తర్వాత బాడీని స్ట్రెచింగ్స్ చేయాలి. సైడ్ బెండింగ్స్ కానీ, ట్విస్టింగ్స్ కానీ ఇలాంటివి చేస్తే అప్పుడు వెయిట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది.
సో బాడీ అనేది యాక్టివ్గా అవుతుంది. అంతేగాని రన్నింగ్ వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ నేను వచ్చి స్నానం చేసుకుంటాను, నేను వాకింగ్ చేసేసాను 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వాచ్లు పెట్టుకుంటారు, 5 కిలోమీటర్స్ పోయినా 10 కిలోమీటర్స్ పోయినా అంటారు. ప్రయోజనం చూస్తే ఏముండదు. ఫైనల్గా మళ్ళీ అవే అనారోగ్యాలు అవే ఉంటాయి. సో ఆరోగ్యంకి చాలా మంచిది వాకింగ్, రన్నింగ్ చాలా మంచిది. కానీ దాంతోపాటు చిన్న చిన్న స్ట్రెచెస్ కానీ, సైడ్ బెండింగ్స్ కానీ, ట్విస్టింగ్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే మీకు బెనిఫిట్స్ అనేటివి ఇంకా ఎక్కువగా ఉంటాయండి. అండ్ కంటిన్యూస్గా ఒకటే ప్లేస్లో కూర్చోకుండా మీన్స్ 1 అవర్కి ఒకసారి లేయటం, కొంచెం వాకింగ్ చేయటము, ట్విస్టింగ్స్ చేయటం ఇలాంటివి చేసుకోవడం, దాని గురించి మంచిగా పోషకాహారం తీసుకోవడం. ఎందుకంటే ఆ వర్క్ స్ట్రెస్లో ఏమైపోతుందంటే ఆ ఆకలి అనేటివి 2 రకాలు ఉంటాయన్నమాట. కరెక్ట్ టైంకి ఆకలి అయ్యేది అది కరెక్ట్గా మనకి ఎప్పుడైతే బయల్ జ్యూసెస్ లివర్ నుంచి రిలీజ్ అవుతాయో, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు ఆకలి అవుతుంది కదా, అప్పుడు తిన్న ఆహారం అరుగుతుంది. ఇంకోటి వస్తుంది, ఆ షేపులు గుర్తుకొస్తాయి, వడలు ఇట్లుంటాయి, బజ్జీలు ఇట్లుంటాయి, అవి హార్మోన్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. అవి టైంలో వస్తాయి అన్నమాట. అప్పుడు తింటే అరగదు. రాత్రి 12 గంటలకు కూడా లేచి తినేటోళ్ళు ఉంటారు. ఆ షేప్ గుర్తుకొచ్చి టీవీ చూసి అప్పుడప్పుడు వండుకొని తింటారు. అలా చేయొద్దు. ఓకే, ఏదైనా కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఆర్గనైజ్గా చేసుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే అసలు